నమస్కారం. నేను మీ గోదావరి చిట్టుబాబుని. ఈరోజు ఆ పరమేశ్వరుడి దివ్యాశీస్సులతో ఫాలోవర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ మొన్న మేము నెయ్యి కాసే విధానం అంతా మేము చాలా చక్కగా చూపించాం. అది చూసిన తర్వాత మా ఫాలోవర్స్ అందరూ కూడా చాలామంది దేశ విదేశాల నుంచి రేపు జనవరి 1కి క్రిస్మస్కి సంక్రాంతి పండుగ కూడా చాలా మంచి మంచి ఆర్డర్లు వచ్చినాయి. ఒక్కసారి చూడండి. ఇది నెయ్యి కాసిన 3 రోజుల తర్వాత తీరుకున్న తర్వాత ఇలాగ పూస కింద వస్తుందండి నెయ్యి. ఇది ఫ్రెష్ బ్యాచ్ ఎల్లుల్లిపాయ జీడిపప్పు పచ్చడి అండి. ఇది ఈ ఒక్క పచ్చడి చూడండి. ఇది మా పచ్చడి అన్నింటిలో కల్లా అత్యంత ఫేమస్ అయిన పచ్చడి అండి. ఇది చాలా బాగా ఆర్డర్లు పెట్టుకుంటారు అందరూనే. ఈ పచ్చడి చూడండి. ఎల్లుల్లిపాయ గుడ్లు అంటే హార్ట్ కూడా మంచిదని అంటారు. చాలా మంచి పచ్చడి అండి. ఇది ఎక్సలెంట్ గా ఉంటది. కొత్త ఆవకాయ అండి. కొత్త ఆవకాయ అంటే సోండ్రేక ఆవకాయ అంటే మీకు చాలా మందికి తెలుసో లేదో, మా కోస్తా జిల్లాలో సోండ్రేక ఆవకాయ అంటే చాలా పెద్ద ఫేమస్ అండి. మటన్ కర్రీ, చికెన్ కర్రీ కన్నా ఎక్కువ ఫేమస్ గా తింటారు. ఈ పచ్చడిని చూడండి. ఇదిగో ఇలా ఆడుతూ ఉంటది. అలాగే ఇది వచ్చి దేశవాళీ దోసకాయ పచ్చడి అండి. ఇది ఈ పచ్చడి కూడా మాకు వివాహాలకి, ఫంక్షన్లకి అన్నట్లు కూడా ఇదే వాడతారండి. పచ్చడి ఎక్కువ బంతుల్లోకి చాలా ఫేమస్ అండి. ఇది కూడా మీ గోదావరిలో వెబ్సైట్ లోని అలాగే వాట్సాప్ లో పెట్టుకోండి. అలాగే మా ఫాలోవర్స్ అందరికీ మనమే మా ఛానల్ బాగా ఫాలో అయ్యి మమ్మల్ని ఎంతో పాపులర్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మా యొక్క ఛానల్ మీరు అంతా తప్పకుండా ఫాలో అవ్వండి. ఇట్లు గోదావరి చిట్టుబాబు.